నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటో గురించి మనందరికీ తెలిసిందే. ముఖేష్ అనేసి ఒక మొబైల్ వ్యాపారి పైన కొంతమంది ముస్లిం రాడికల్స్ తన షాప్లో హనుమాన్ చాలీసాను ప్లే చేశాడు అనేసి అతన్ని కొట్టడం జరిగింది. ఇదే షాప్లో ఇతను ఒక దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసా వింటుండగా, అది కూడా ఆజాన్ సమయం కాదు, అది కూడా నమాజ్ చేసే టైం కూడా అవ్వలేదు అప్పటికే. కాకపోతే కావాలనేసి ఈ ముస్లిం రాడికల్స్ అక్కడికి వచ్చి ఇతన్ని రెచ్చగొట్టి ఇతని పైన ఫస్ట్ అటాక్ చేయడం జరిగింది. దాని తర్వాత కౌంటర్ అటాక్గా ఇతను వాళ్ళని కొట్టడం జరిగింది. కాకపోతే వాళ్ళు 5-6 మంది అండ్ ఇతను ఒక్కడైపోవడము అండ్ చూస్తున్న ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళలా చూస్తూ చెక్క భజన చేస్తూ పక్క నుంచి వెళ్ళిపోవడం అయితే మనం వీడియోస్లో చూసే ఉంటాము. సో ఇతని పైన ఎవరైతే ఈ 4-5 ఉన్నారో వీళ్ళపైన కేసెస్ కూడా ఎఫ్ఐఆర్ అయ్యాయి అండ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ బెంగళూరులో, తెలంగాణలో ఇలా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్లేస్లోనే ఎక్కువ అవుతున్నాయనేసి బీజేపీ దీనిపైన వాదిస్తుంది. నిజంగా ఏం జరిగింది అంటే, అక్కడ హనుమాన్ చాలీసాని అతను ప్లే చేశాడు, కాకపోతే అది నమాజ్ చేసే సమయంలో కాదు. అయినా కూడా వీళ్ళు వచ్చి అక్కడ గొడవ పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అబ్బాయికి ఇంతకుముందు గొడవలు ఉన్నాయంట. ఇది ముఖేష్ చెప్పిన, అంటే మీడియా ముఖంగా చెప్పిన ఒక మాట. ఎందుకంటే వాళ్ళు తన మొబైల్ షాప్కి వచ్చి కొన్ని వస్తువుల్ని కావాలని తీసుకొని డబ్బులు పే చేయకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళని డబ్బులు అడగడంతో వాళ్ళు వచ్చి ఇలాంటి గొడవలు చేశారు అనేసి ముఖేష్ అది చెప్పుకొని వచ్చాడు. అయితే వీళ్ళపైన కేసెస్ అయినా కూడా ఇప్పుడు తాజాగా ఈ అబ్బాయి పైన కూడా కర్ణాటక పోలీస్ కేసు బుక్ చేసింది. కర్ణాటక పోలీస్ రిజిస్టర్స్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ హిందూ షాప్ కీపర్ ముఖేష్ హూ వాజ్ అసల్టెడ్ ఫర్ ప్లేయింగ్ హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాని ప్లే చేశావు, నువ్వు నమాజ్ చేసే సమయంలో హనుమాన్ చాలీసాని ప్లే చేశావు అనేసి ఒకే ఒక కారణంతో, అంటే అది కారణం కూడా కాదు, నిజంగా ఒక హిందూ దేశంలో, మన భారతదేశంలో, మనం పుట్టిన దేశంలో మన దేవుళ్ళని కీర్తిస్తూ పూజిస్తూ మనం పూజలు ఇవన్నీ జరుపుకుంటాము. అందులో భాగంగా హనుమాన్ చాలీసాని ఇటు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుతారు. ప్రతి ఒక్క పార్టీలో హనుమంతుని భక్తులు అన్నవాళ్ళు, ఆంజనేయ స్వామి భక్తులు అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇతను చేసిన తప్పు ఏంటి అనేసి ఏం దొరకలేదు. అంటే పోలీసులకు ఎలాంటి ఫాల్ట్ దొరకలేదు కాబట్టి ఇతను ఎలాగో బుక్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ మాకు పైనుంచి ప్రెషర్ చేస్తుంది కాబట్టి ఇతను బుక్ చేసి పాడేయాలి కాబట్టి. సో ఇతని పైన ఏంటంటే హనుమాన్ చాలీసాను నువ్వు ప్లే చేసావు, అది కూడా నమాజ్ చేసే సమయంలో చేసావు అనేసి ఇతని పైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఇది మైనార్టీ అప్పీజ్మెంట్. మైనార్టీస్ని శాంతింప చేయడానికి, మైనార్టీస్ని బుజ్జగింప చేయడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈ అప్పీజ్మెంట్సే మన భారతదేశానికి ఫ్యూచర్లో పెద్ద దెబ్బ అవ్వబోతున్నాయి. మన భారతదేశాన్ని సర్వనాశనం చేసే విధంగా ఇవే తీసుకెళ్ళబోతున్నాయి. ఈ మైనార్టీ అప్పీజ్మెంట్ మీ ఓట్ల కోసము, మీ సింపతి ఓట్ గెయినింగ్ కోసము హిందువుల ప్రాణాలతో మీరు ఆటలాడుకుంటున్నారు. కర్ణాటక పోలీస్ ఫైల్స్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ హిందూ షాప్ కీపర్ ముఖేష్ హూ అసల్టెడ్. ఇందాక చదివినాము. అయితే ఇదంతా జరిగింది హనుమాన్ చాలీసాను ప్లే చేయడానికి అనేసి ఎఫ్ఐఆర్లో కూడా రాయబడింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా మార్చ్ 27, ఇవాళ ఏప్రిల్ 8, రేపు 9, సో మార్చ్ 27 ఇదంతా జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ బేస్డ్ ఆన్ ద కౌంటర్ కంప్లైంట్ ఆఫ్ మజబీన్ మదర్ ఆఫ్ సులేమాన్ అండ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. అంటే ఈ కేసులో ఎవరైతే వచ్చి కొట్టినరో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ తల్లి వచ్చి ముఖేష్ పైన కేసు పెట్టింది. అంటే ముఖేష్ని కొట్టినప్పుడు వాళ్ళ తల్లి వీళ్ళని మీరు చేసింది తప్పురా అనేది చెప్పలేదు. కాకపోతే వీళ్ళ మత పిచ్చి ఎలా ఉంది అంటే, మా పిల్లలు వెళ్ళి గొడవపడ్డారు, కానీ గొడవపడ్డానికి కారణం నమాజ్ చేసే సమయంలో హనుమాన్ చాలీసా ఈ అబ్బాయి ప్లే చేశాడు కాబట్టి. అంటే హనుమాన్ చాలీసా ప్లే చేసినా లేకపోతే ఎవరైనా గుడి గంటలు కొట్టినా వచ్చి చంపేడాలు. వరంగల్లో సాయిబాబా టెంపుల్లో పూజారి గుడి గంటలు పెట్టాడు, లేకపోతే సాయిబాబా హారతి పెట్టాడు అనేసి సాయిబాబా పూజారిని బండతో మోది చంపేశాడు ఒక ముస్లిం వ్యక్తి. ఇది బండి సంజయ్ గారు అప్పుడు ఎక్స్పోజ్ చేశారు. బండి సంజయ్ గారు ఒక్కరు మాత్రమే దీని గురించి మాట్లాడడం జరిగింది. అలాంటి ఇన్సిడెంట్స్ అంటే హిందువులకు ఇక్కడ మత స్వేచ్ఛ లేదు, మాకు మాత్రమే మత స్వేచ్ఛ ఉంది. మా ఈ 31 రోజుల్లో ఏం జరిగినా కూడా దానికి బాధ్యులు హిందువులే అనే విధంగా వాళ్ళ తల్లితోని ఒక కేసు ఇక్కడ నమోదు చేయించబడింది. వెనకాల ఎవరున్నారు, ఈ కుట్రదారులు ఎవరు అన్నది తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే కేవలం
ఓప్ ఇండియా లాంటి ఒక రైట్ వింగ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేసే ఇలాంటి వెబ్ పోర్టల్స్ మాత్రమే ఇలాంటి న్యూస్ వస్తుంది. వేరే న్యూస్ ఏజెన్సీస్ వీటి గురించి రాయడానికి కూడా భయపడతారు. అలాంటి జనరేషన్లో మనం ఇప్పుడు బతుకుతున్నాము. ఇక్కడ హిందువు అని చెప్పుకోవడానికి, స్వధర్మంలో నేను ఉన్నాను అనేసి చెప్పుకోవడానికి చాలా భయపడాల్సి వస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఇంకా రేపటి రోజు నమాజ్ చేస్తున్న వ్యక్తుల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళినా కూడా వాడు వెనకాల కాళ్ళతో తన్నేస్తాడేమో. हम लोग नमाज कर रहे थे, तुम लोग पीछे से पैदल कैसे चलते हुए जा रहे అని. అంటే మేము నమాజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా నడుచుకుంటూ వెళ్తారు, మీరు కూడా కాసేపు పక్కన కూర్చోండి అనేసి. అంటే మనం చూస్తుంటాం కదా, ఇప్పటికే చాలా గొడవలు బస్సుల్లో లేకపోతే ట్రైన్స్లో జరుగుతూనే ఉంటాయి. ట్రైన్లో ఇటుపక్క పోర్షన్ సీట్స్ ఉంటాయి. సో ఆ సీట్స్ మధ్యలో కొంతమంది వరుసగా నమాజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఇక్కడ నుంచి ప్యాసింజర్స్ ఎక్కినా, అక్కడ నుంచి వాష్రూమ్లో ఎవరైనా ఉండిపోయినా కూడా, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఆ 5 minutes 10 minutes అన్నది వెళ్ళడానికి మార్గం ఉండదు. సో వాళ్ళు అక్కడే ఆగాల్సిందే, ఆ డోర్ దగ్గర ఆగాలి. ఆ ట్రైన్ వల్ల ఏదైనా జరిగితే వాళ్ళు పైనుంచి కింద పడి చచ్చిపోవాలి, కానీ వీళ్ళు మాత్రం అక్కడి నుంచి లేవరు. సో ఇలాంటి మత స్వేచ్ఛ కావాలి భారతదేశంలోని ముస్లిమ్స్కి. కానీ హిందువులపైన జరిగే దాడి గురించి మాత్రం ఎవడు మాట్లాడు. ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన కేసు. రేపటి రోజు ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు నా పైన కూడా కేసు వేయచ్చు. సో ఇది మన భారతదేశంలోని నిజాలు, వాస్తవాలు ఇవి. వీటిని మనం ఇప్పుడే ఏదైతే మనం నిద్రపోతున్నాం కదా, సెక్యులరిజం అన్న దుప్పటి కప్పుకొని, సో ఆ దుప్పటి కాస్త పక్కన పెట్టి కళ్ళు తెరిచి చూస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. మనకి ఇవన్నీ కనిపించి మన ఫ్యూచర్ జనరేషన్ తన్నులు తినకుండా ఉండడానికి ఒక రహదారి అన్నది మనకు కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు మనం ఇలానే సెక్యులరిజం అన్న ఒక చద్దరు, ఒక దుప్పటి కప్పుకొని పడుకుంటే ఫ్యూచర్లో మాత్రం మీరు అప్పటికి ముసలోళ్ళు అయిపోయి ఉంటారు, కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం పిచ్చ తన్నులు తింటారు. సో వాళ్ళకు మాత్రం ఇంకా ఇప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ మాత్రం జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ భారతదేశ వ్యాప్తంగా జరగవచ్చు. బికాస్ మేము 25 crores ఉన్నాము, మీ 75 కోట్ల మంది హిందువులను అందరినీ మేము చంపేస్తాము అని ఏదైతే 70% మంది హిందువులందరినీ చంపేస్తాము అనేసి ఏదైతే ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఛాలెంజ్ చేశాడో, దాని తర్వాత అది నా వాయిస్ కాదు అనేసి మన చట్టానికి ఉన్న కళ్ళని కప్పేసి గంతలు కట్టేసి ఎలా అయితే వెళ్ళిపోయాడో, సో అలాంటి పొజిషన్ ఫ్యూచర్లో ఇంకా రావచ్చు. ఎందుకంటే వీళ్ళు 25 ఉండని, 10 ఉండని, ఎంతైనా ఉండని, వీళ్ళు మాత్రం మా మత స్వేచ్ఛ, అది భారతదేశం కానివ్వండి, అది పాకిస్తాన్ కానివ్వండి, అది ఏ దేశం, యూరోపియన్ కంట్రీస్ అయినా, ఫ్రాన్స్ని చూసుకున్నాము మనం, యూకేలో చూసుకున్నాము, ప్రతి దేశంలో ఇలాంటివన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు కనిపిస్తున్నా కూడా మనం మాత్రం ఇంకా అదే మొద్దు నిద్రలో ఉందాం. సో ఇప్పుడు మాత్రం ముఖేష్ పైన కేసు వేయడం జరిగింది. అయితే ఏదైతే ఇతని పైన అటాక్ జరిగిందో, అటాక్ జరిగినప్పుడు అక్కడ లోకల్ ఎంపీ ఎవరైతే తేజస్వి సూర్య వచ్చి పోరాటం చేశాడో, ఆ తేజస్వి సూర్య మళ్ళీ పోరాటం చేస్తాడో లేదో అన్నది చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే హిందువుల కోసం వచ్చేది కేవలం బీజేపీ మాత్రమే, ఇంకెవరు రారు. కాంగ్రెస్ అయితే అస్సలు రాదు. వచ్చినా కూడా మైనార్టీస్ని కాపాడుకునే విధంగా అక్కడికి వస్తుందేమో, కానీ హిందువుల పక్షాన అయితే నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ జర్నలిస్ట్ నిలబడ్డా, ఏ పొలిటీషియన్ నిలబడ్డా వాళ్ళపైన చెంగిచెర్లలో ఏదైతే కేసులు జరిగాయో అలాంటి కేసులే అవుతాయి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. చూద్దాం. అంటే 1 month బ్యాక్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 6th April రోజు వచ్చిన న్యూస్ ఇది. సో 27 Marchకి అయితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సో చూద్దాం ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో. టిల్ దెన్, జై హింద్, జై భారత్.